రాష్ట్ర వ్యాప్తంగా మద్యం సేవించే సోదరులకు అన్నలకు అందరికీ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేసి తెలియజేస్తా ఉన్నా. ఒక చిన్న పోటీ మీకు మిత్రులారా, మద్యం సేవించే వారికి చిన్న పోటీ. రాష్ట్ర వ్యాప్తంగా పట్టుకుంటే 10 లక్షలు, పట్టుకుంటే 10 లక్షలు. ఏందబ్బా ఈయన రాచమల్లు పట్టుకుంటే 10 లక్షలు అనుకుంటున్నారా? ఈ రాష్ట్రంలో అసలేదో నకిలీదో పట్టుకుంటే 10 లక్షలు. ఇది నకిలీనా అసలా? పట్టుకుంటే 10 లక్షలు. సుమో అంట, ఇది సుమో. పట్టుకుంటే 10 లక్షలు. ఇది నకిలీనా ఒరిజినలా? ఇది కూడా అంతే. ఓఏబి 130 రూపాయలు, పేదవాళ్ళు తాగుతారు. ఇది 99 రూపాయలు సుమో, పేదవాళ్ళు తాగుతారు. ఇది పేదవాళ్ళు తాగేదే 99 రూపాయలు షార్ట్. ఇది పేదవాళ్ళు తాగేదే కేరళ మాల్ట్ 99 రూపాయలు. ఇది పేదవాళ్ళు తాగే బెన్నీస్. ఇవన్నీ కూడా ఒరిజినల్ ఏదో నకిలీ ఏదో పట్టుకోవాలా. 10 లక్షలు ఇస్తాం. ఎందుకంటే బాటలు సేమ్ మిత్రులారా, ఈ బాటలు సేమ్, ఈ లేబుల్ సేమ్, ఈ మూత సేమ్. ఈ మూత మీద క్యూఆర్ కోడ్ వస్తుంది. ఇక క్యూఆర్ కోడ్ యాక్చువల్గా అయితే ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఏ డిస్టిలరీ నుంచి ఈ బాటలు వచ్చింది, ఏ జిల్లాలో ఏ బ్రాందీ షాపుకు పోయిందని చెప్పడానికి ఇది. దీన్ని కూడా నకిలీ తయారు చేసినారు. ఈ క్యూఆర్ కోడ్ మూత మీద ఉండే కూడా అది మూత మీద హీల్ చేస్తారు. ఈ హీల్ చేసినది కూడా డూప్లికేట్ చేసినారు. అంటే బాటలు సేమ్, లేబుల్ సేమ్, మూత మీద హీల్ సేమ్, మూత మీద వచ్చిన క్యూఆర్ కోడ్ సేమ్. కానీ ఈ బాటల్లో ఉండే మందు మాత్రం విషం, స్పిరిట్. ఈ మందు మాత్రం స్పిరిట్. ఇంత పక్కాగా నకిలీని తయారు చేసినారు అంటే మీరు పట్టుకుంటే 10 లక్షలు పందెం అనేది సబబే అనుకుంటాను. అబ్బా నేను రాముడు భీముడు సినిమా ఎన్టీవాడు అంటాలే మనం పిల్లప్పుడు. నందమూరి తారక రామారావు మా ఫేవరెట్ హీరో. రాముడు భీముడు కనుక్కోలేం, డబుల్ యాక్షన్. ఇది కూడా అంతే, డబుల్ యాక్షన్. ఎన్ బ్రాండ్స్ మిత్రులారా, తాగే మిత్రులకే చెప్తా ఉన్నా, ఇది తాగితే మీరు ఒక 4 ఔన్సులో 5 ఔన్సులో 6 ఔన్సులో, ఇది క్వార్టర్ అంటారు. ఈ క్వార్టర్ తాగితే ఏదో 10 నుంచి కష్టం చేసినాం, ఒళ్ళు నొప్పులు ఉన్నాయి, చేసిన శ్రమను మర్చిపోవడానికి, కొద్దిగా ఒళ్ళు నొప్పులు పోయి రిలాక్స్ అయ్యి నిద్రపోయేదానికి ఛార్జ్ అవుతుంది అని చెప్పి మీరు తాగుతారు బాడీ. కానీ ఈ విషం తాగితే నిద్రపోయి తెల్లవారి లేచి మళ్ళీ మీరు పనికి పోవాలనుకుంటున్నారు. ఇది తాగితే, విషం తాగితే తెల్లవారి లేచేది ఉండదు. ఒకనాటికి శాశ్వతమైన నిద్రే. రోజుకు 10ల సంఖ్యలో ప్రతి నియోజకవర్గాల్లో మరణిస్తున్నారు ఈ కల్తీ మద్యాన్ని సేవించి. సంవత్సరం రోజులుగా ఈ మద్యం తాగడం వల్ల కిడ్నీ పాడైపోయి, లివర్ పాడైపోయి, అనారోగ్య సమస్యలు వచ్చి, ఒళ్ళు నొప్పులు వచ్చి, తిక్కగా ప్రవర్తిస్తూ, పిచ్చిగా నవ్వుకుంటూ, తెల్లవారి ఒళ్ళు నొప్పులతో 2 రోజులు 3 రోజులు పనికి పోలేక రాష్ట్ర వ్యాప్తంగా ఇదే జరుగుతుంది. ఎంత దురదృష్టకరమైన సంఘటన ఈ నకిలీ మద్యం అంటే, ఎంత బాధాకరమైన సంఘటన అంటే, కంప్లీట్గా నకిలీ మద్యం పరిశ్రమను ఏర్పాటు చేసి వీళ్ళు టార్గెట్ చేసినది ఎవరి మీద? ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అంటే పేదవారి మీదనే. ఈ స్పష్టంగా మీరు వినాలా, ఆలకించాలా ప్రజలారా మీరు. ఈ ప్రభుత్వము, ఈ పార్టీ, ఈ నకిలీ మద్యం పరిశ్రమ ద్వారా తయారయ్యే నకిలీ మద్యం
ఎవరు ఎక్కువ తాగుతున్నారని గమనిస్తే పేదవాళ్ళు తాగే విస్కీ మీదనే టార్గెట్ చేసినారు. ఎందుకు? మీరు తాగే విస్కీ ఏ బ్రాండ్ అయితే సుమో ఉందో, ఏ బ్రాండ్ అయితే ఓఏబి ఉందో, ఏ బ్రాండ్ అయితే షాట్ ఉందో, ఏ బ్రాండ్ అయితే కేరళ ఉందో, ఏ బ్రాండ్ అయితే బెంగళూరు మాల్ట్ ఉందో, ఇవన్నీ మనం తాగేది, పేదవాళ్ళు తాగేది 99 రూపాయలు, 130 రూపాయలు. ఈ రాష్ట్రంలో, దేశంలో అధిక శాతంలో పేదవాళ్ళు ఉన్నారు కాబట్టి, పేదవాళ్ళు తాగే సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి మీరు తాగే బ్రాండ్ల మీదనే వాళ్ళు టార్గెట్ చేసినారు. పెద్ద కాస్ట్లీగా ఉండే వాటి మీద జోలికి అంత పెద్దగా పోలే. అది కూడా పోయినారో లేదో ఇంకొన్ని రోజులు పోతే అది కూడా తెలుస్తుంది. ఇప్పటికైతే స్పష్టతగా ఈ బ్రాండ్ల మీద టార్గెట్ చేసినారు. పేదవాళ్ళు తాగే విస్కీ మీదనే ఈ ప్రభుత్వం, ఈ పార్టీ, ఈ పెద్దలు టార్గెట్ చేసినది. 130 రూపాయలు, 110, 100 రూపాయలు. ఇది వాళ్ళకు తయారయ్యేది 10 రూపాయలు. దీంట్లో కలిపేది, నేను మనస్ఫూర్తిగా చెప్తానా మీకు, దీనిలో కలిపేది ఏమీ లేదు. స్పిరిట్, 100% స్పిరిట్. వాస్తవానికి సాంకేతికమైన పరిజ్ఞానంతో ఈ విస్కీని తయారు చేస్తారు. స్పిరిట్ను వాడతారు. దాన్ని డైల్యూట్ అంటే పలసగా చేసి 100% ఉండే స్పిరిట్లో ఉండే ఆల్కహాల్ 42% తీసుకొచ్చి దానికి కార్మెల్ అనే ఒక ఫ్లేవర్ ఉండే రంగు నీళ్లు కలిపి దానికి స్ట్రెంగ్త్, మళ్ళీ విస్కీకి స్ట్రెంగ్త్ ఇచ్చి సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేస్తారు. వీళ్ళు తయారు చేసేది 100% దీంట్లో స్పిరిట్ వేస్తారు. 100% స్పిరిట్ వేసి తాగితే చచ్చిపోతారు కాబట్టి దీన్ని కొద్దిగా డైల్యూట్ చేసే ప్రయత్నంలో తగ్గిస్తారు. ఆ తగ్గించిన దాంట్లో 40 చేస్తున్నారు, 60 చేస్తున్నారు, 70 చేస్తున్నారు వేయడం, ఆ కార్మెల్ అనే ఫ్లేవర్ వాటర్ కలపడం, ఏ కలర్ కావాల్సింటే ఆ కలర్ వచ్చేటట్టు 10 రూపాయలు తయారవుతుంది. ఇది మీకు ఇస్తున్నారు. తాగుతానే కిక్కిస్తుంది, వెనకమ్మడే కిక్కిస్తుంది. ఎంత బెరిగిన కిక్కిచ్చుందో అంత బెరిగిన మళ్ళీ తగ్గిపోతుంది. మీకు ఈ పాటికి అర్థమైంది మీకు. ఇది తాగడం వల్ల మత్తు త్వరగా ఎక్కడం, మత్తు త్వరగా దిగిపోవడం, తెల్లవారితే ఒలునొప్పులు ఉండడం, లోపల శరీరంలో అవయవాలు దెబ్బతినడం. 6 నెలలుగా, 8 నెలలుగా, సంవత్సరంగా అన్ని నియోజకవర్గాల్లో ప్రజలు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండేప్పుడు ప్రభుత్వం అమ్మిన మందులాగా ఈ మందు లేదు, ఇదేదో వేరుగా ఉంది, ఇది వారాగా ఉంది, నా శరీరాన్ని ఇబ్బంది పెడతా ఉంది అని చెప్పి గత 4-5 మాసాలుగా ప్రజలు మాట్లాడుతుంటే మనందరం వింటున్నాం. ఈ మందు తాగితే చనిపోరా? ఈ మందు తాగితే తాలిబొట్లు తెగి పడవా చంద్రబాబు నాయుడు గారు? ఎన్నికల కంటే ముందు నీ ఇష్టం వచ్చినట్టు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి నువ్వు చేసిన ప్రచారం అంతా ఇంత కాదు. నకిలీ మద్యం తయారు చేస్తున్నారు, చేయకపోయినా నాణ్యత కలిగిన మందు ఇస్తా, ధరలు తగ్గిస్తా. ఏందయ్యా ఈ మందు? 3,396 మద్యం షాపులు రాష్ట్రంలో ఉంటే 1,00,000 బెల్ట్ షాపులు పెడతావా? 3,396 మద్యం షాపులుంటే 1,00,000 బెల్ట్ షాపులు పెడతావా? ఊరూరికి, పల్లె పల్లెకు 2-3 బెల్ట్ షాపులు పెడతావా? మీ ఉద్దేశం ఏంది? గ్రామాలలో బెల్ట్ షాపులకు పూర్తిగా మీరు లైసెన్స్ ఇచ్చేసి మీ తెలుగుదేశం పార్టీ నాయకుల ద్వారా ఆ ఊళ్ళలో బెల్ట్ షాపులు పెట్టించి సంబంధించిన అధికారులు ప్రేక్షక పాత్ర వహించి మీరు తయారు చేసిన నకిలీ మద్యానంతటికీ ఆ పల్లెలకు పంపిస్తే ఆ పల్లెల్లో తాగేది పేదవాళ్ళు. ఈ 130 రూపాయలు, 100 రూపాయలు అంటే మీ నకిలీ మద్యం దందాకు చక్కటి మార్గం, రోడ్డు వేసుకున్నారు. 100,000 కోట్ల రూపాయల ధనార్జన కోసం ఈ రాష్ట్రంలో పేదవారి యొక్క జీవితాలను బుగ్గి చేస్తున్నారు మీరు. పూర్ టు రిచ్ అని చెప్పినావు. పూర్ టు రిచ్ కదా దేవుడెడుగు, పూర్ టు శ్మశానం. పేదవాడు నేరుగా శ్మశానానికి పోయే పరిస్థితిని నువ్వు ఏర్పాటు చేసినావు. నువ్వు